హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ సెక్షన్ లో అవుతాం. బెట్టింగ్ ఆడి ఎంత దిగజారుతనంగా అయిపోయారు, ఎంత ప్లాట్ఫామ్ పొద్దు పట్టుకోవాల్సి వస్తుందో చూడండి చెప్తాను. నేను వారం రోజుల నుంచి ఈ రోడ్లో వెళ్తా ఉంటాను ఇలాగ పని మీద. అయితే ఇక్కడ వారం రోజులు చూస్తున్నాను, ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. ఏంటి ఇలా వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి నాకు డౌట్ వచ్చి మనోడిని వెళ్ళి అడిగితే ఏంటంటే విషయం ఈ బెట్టింగ్ లోని జూదంలోని 25 లక్షలు అంట, 25 లక్షలు పోగొట్టుకున్నాడంట, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడంట. ఆ ఇంట్లో వాళ్ళు కూడా చేదరించుకున్నారంట, భార్య కూడా చేదరించుకున్నారంట. ఎవరో కూడా చూసేవాళ్ళు లేక, ఆదరణ లేక ఇంకా అలాగా వేరే ఊరంట ఉంది. ఇక ఏదో ఊరి పేరు చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చి ఇలాగా ఈ బస్ స్టాండ్ లో ఇలాగ మూల ఇక్కడ కొట్టుకున్నాడు అనమాట. అతను చూపిస్తాను చూడండి ఎంత దిగదాసాను. అతను మాట్లాడేద్దాం అనుకున్నాను కానీ అతను మాట్లాడటానికి అంగీకరించట్లేదు. వద్దన్నా మళ్ళీ ఇంకా నాకు ఇటువంటివి వద్దన్నా ఎవరు తెలియకూడదు అన్నాడు. కానీ ఆ తమ్ముడితో కూర్చొని మొత్తం మాట్లాడాను. చెప్పిన విషయాలన్నీ కూడా ఇంతే. చాలా హృదయం ఇంకా చెప్పలేమన్నమాట. అందు గురించి చెప్తున్నాను, బెట్టింగ్ అంత లోన్ అవ్వకుండా అని. ఆ తమ్ముని కూడా చూపిస్తాను, కొడుకుని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి పరిస్థితిని ఏర్పరచుకున్నాడో ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి. ఈగలు పట్టి చూడండి ఎటువంటి స్థితి ఏర్పడిందో. ఏంటంటే మామూలుగా సరదాగానే మొదలెట్టాడంట, ఆటో నడుపుతాడంటే. యాక్చువల్గా ఈ తమ్ముడు ఆటో నడుపుకునేవాడంట. అయితే ఈ బెట్టింగ్ పక్కన వాళ్ళు ఎవరో ఖాళీ సమయంలో ఆడటం చూసి అదేదో మామూలుగా కూడా ఆడదాం సరదాగా అని చెప్పి ట్రై చేశాడంట. ఇంకా అప్పటి నుంచి మొదట్లో బాగానే వచ్చినాయంట, అందరూ తెలిసిందే కదా మొదట్లో వస్తాయని. ఆ తర్వాత నుంచి ఇంకా పోవడం మొదలుపెట్టిందంట. ఇంకా అక్కడ ఇక్కడ అప్పులు చేయడం, అలా చేయడం, ఉన్న ఆటోను కూడా మళ్ళీ ఫైనాన్స్ తిరగేసి వచ్చిన డబ్బులతో ఆడేయడం, ఇంకా అలా చేసుకున్నాడంట. ఇంట్లో వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారంట. ఆయన ఈ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేక ఇంకా అలాగే ఆడతాం, ఇంకా అప్పులు చేయడం, చుట్టుపక్కలన్నీ అప్పులు, అందరి దగ్గర అప్పులు చేయడం, ఇంకా అలా చేసేటప్పటికి ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా చేదరించుకున్నారు. ఇంకా మరి ఎల్లవా మళ్ళీ అని అన్నాను. ఏమోనన్నా ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి పాపం అలా బాధపడతా ఉన్నాడు. తమ్ముళ్ళు అదనమాట తమ్ముడి పరిస్థితి. ఇంతలాగా ఇటువంటి స్థితులు ఎవరు కూడా తెచ్చుకోకండి. మీకు దయచేసి అవకాశాలు ఉన్నప్పుడే ఈ బెట్టింగ్ ని మానేయండి. మంచి మార్గంలో పయనించడానికి ప్రయత్నించాను. నేను చూస్తూనే ఉంటాను అనేక రకాల మంది. ఇంకా ఇలాగే కాదు ఇంకా ఎంతో మంది బెట్టింగ్ లోని బానిసగా మారి ఎంతో మంది సతమతం అయిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయి హీనమైన స్థితి బతుకుతున్నారు అనమాట. ఎవరో కూడా ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకండి తమ్ముళ్ళు. ఎంతలో ఉన్న వాళ్ళు అంతలోనే ఆ అప్పులతో చెప్పుకొని అప్పుల వాళ్ళకి చెప్పుకొని ఇస్తానని చెప్పుకొని జాగ్రత్తగా చెప్పుకొని ఎదరగలని తమ్ముళ్ళు. ఇటువంటి పరిస్థితులు మట్టికి తెచ్చుకోకండి తమ్ముళ్ళు. ఇంకా ఎంతో మంది ఎన్నో ఊర్లలో ఎక్కడెక్కడో ఎన్నో మంది ఉన్నారు తమ్ముళ్ళు. దయచేసి ఎంత బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడతారు కాకుండా వీళ్ళ కుటుంబాలు కూడా ఎంత బాధపడుతున్నాయో ఒకసారి ఆలోచించారు తమ్ముళ్ళు. ఇది చూసైనా ఈ విషయాన్ని బెట్టింగ్ ఆపేయండి తమ్ముళ్ళు. మీకోసం కాకపోతే మీ కుటుంబాల కోసం. ఇతను ఇలా వచ్చి ఇలా ఉన్నాడు, ఇతను మానసికంగా బాధపడటమే కాకుండా వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించారు. దయచేసి ఇటువంటి హీనమైన మీరు తెచ్చుకోకూడదని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి.